హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ట్విన్స్ మేనమామ అంటే మా తమ్ముడి పెళ్ళి ఈ శ్రావణ మాసంలో 8వ తారీఖు జరుగుతుందండి. దానికోసం ముందుగా మనకి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా. హిందూ సంప్రదాయం ప్రకారం ఎంగేజ్మెంట్ ఆషాఢ మాసానికి ముందే చేసుకున్నాము. అయితే లగ్న పత్రిక అంటే మనం ఎలాంటి పెళ్ళి చేసుకోవడానికి ముందుగా మనం చేసుకునే ఫస్ట్ శుభకార్యం అనమాట. అంటే అది వధువు ఇంటి దగ్గర కానీ వరుడి ఇంటి దగ్గర కానీ సరే లగ్న పత్రిక అందుకుంటారు. అంటే దానిలో లగ్న పత్రికలో వరుడు వధువు పేరు, వాళ్ళ వివరాలు, తల్లిదండ్రుల పేర్లు, వివాహం జరిగే చోటు, ఇలాంటివన్నీ దాంట్లో రాసుకొని పొందుపరుచుకొని అంటే వరుడు తల్లిదండ్రులు వధువు తల్లిదండ్రులకి, వధువు తల్లిదండ్రులు వరుడు తల్లిదండ్రులకి ఇచ్చిపుచ్చుకునే చిన్న మాట లాంటిది అనమాట లగ్న పత్రిక అనేది. దీనిది పూర్వకాలంలో అయితే రాగి పత్రాల మీద రాసేవాళ్ళు. సో క్రమేపీ అది ఒక తెల్ల పేపర్ మీద స్వస్తిక్ సింబల్ వేసుకొని 4 వైపులా పసుపు బొట్లు పెట్టుకొని దాని మీద వివరాలన్నీ రాసుకొని అది శుభ సూచకంగా మనం అనుకొని దాన్ని ముందుగా ఇలా తల్లిదండ్రులు అందుకుంటారనమాట ఒకరికొకరు. అంటే మీకు మా అమ్మాయిని ఇవ్వటం ఇష్టమే కోడలుగా పంపించడం, అలాగే మీకు మా కొడుకుని ఇవ్వటం ఇష్టమే అన్నట్టుగా ఒక ఒప్పందం లాగా అనమాట. ఈ శుభకార్యానికి అత్తయ్య మావయ్య వాళ్ళ అన్నదమ్ములు అలాగే వాళ్ళ చుట్టాలందరితో కలిసి మా ఇంటికి వచ్చారు. కళ్యాణం కూడా మా ఇంటి దగ్గరే కాబట్టి లగ్న పత్రిక అంటే యాక్చువల్గా ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో అక్కడే లగ్న పత్రిక కూడా అందుకుంటారు. ఒక్కొక్కసారి వధువు ఇంట్లో కూడా చేసుకుంటారండి. మేమైతే పెళ్ళి అయితే ఎక్కడైతే జరుపుకుంటారో అక్కడే లగ్న పత్రిక కూడా అందుకుంటాం అనమాట. పెళ్ళి మా ఇంటి దగ్గరే కాబట్టి అత్తయ్య మావయ్య వాళ్ళ బలగంతో మా ఇంటికి వచ్చారు. లగ్న పత్రిక ఆ రోజు అంటే 25న జరిగింది కార్యక్రమం. జూలై 25న లగ్న పత్రిక ఇద్దరు అందుకున్నారనమాట. బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ గంధం పెట్టి ఆడపిల్లలాగా పెట్టారనమాట. ఇలా లగ్నపత్రిక ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నారు. సో మా తమ్ముడు పెళ్ళి ఆగస్ట్ 8 శుక్రవారం నాడు రాత్రి 11:45 వచ్చిందండి. సో ఆ రోజు ముహూర్తం కన్ఫర్మ్ చేసుకుంటూ ఇచ్చిపుచ్చుకునే వేడుక అనమాట. దీంట్లో అందరికీ వినపడేలాగా పేర్లు చదివి ఏంటి కార్యక్రమం ఎలా జరుపుకోవాలి ఇవన్నీ ఇక్కడ ఈరోజు ముచ్చట్లు జరుపుకుంటూ చేసుకునే కార్యక్రమం అనమాట. మా ఇంటి దగ్గర అయితే ఇలా జరిగింది కార్యక్రమం. 10 ఏళ్ల తర్వాత, అంటే నాది 2015లో జరిగింది. తర్వాత ఇప్పుడు మా తమ్ముడిది ఇలా వేడుకగా స్టార్ట్ అవుతుంది. మా అన్నదమ్ములందరిలో మా జనరేషన్లో మా తమ్ముడు పెళ్ళికి రెడీగా ఉంది. వాడు ఒక్కడే. ఇంకా వాడి పెళ్ళితో మా జనరేషన్లో ఉన్న అందరికీ పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ డే పసుపు కుంకుమ దంచే కార్యక్రమం. ఇది కూడా ఏంటంటే మనం ఒక రోకలిని నీట్గా శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తోరణపాకులా కట్టి ఒక దారం కట్టుకొని పసుపు కొమ్ములు వేసుకొని 5 ముత్తైదులతో దంచుకుంటారండి. ఈ పసుపుని పెళ్ళినాడు అంటే మనం పెళ్లి చేసుకుంటాం కదా ఒక డేట్ అనుకొని, ఆ డేట్ను ఆ రోజున పిల్లలు తలంబ్రాలు పోసుకుంటారు కదా, దానికి ఈ పసుపుని కలుపుతారు. ఎవరైతే ముత్తైదులు కలిసి పసుపు దంచే కార్యక్రమం మంచి ముహూర్తాన్ని చూసి పెట్టుకుంటారు ఆ పసుపుని ఆ రోజున ఉపయోగిస్తారు తలంబ్రాల్లో కలపటానికి. ఇది శుభసూచకంగా చేసుకునే ఒక చిన్న కార్యక్రమం. లగ్న పత్రిక తర్వాత జరిగే కార్యక్రమం పసుపు దంచే కార్యక్రమం. అదే రోజున వడియాలు కూడా గౌరమ్మని చేసుకొని ఒక మంచం వేసుకొని దాని మీద తెల్ల దుప్పటి కానీ అది వేసుకొని గౌరమ్మని మధ్యలో తమలపాకుల గౌరవం పసుపు ముద్దని గౌరవంలాగా చేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని పూలు పెట్టుకొని తాంబూలం పెట్టాక అమ్మవారిని అంటే పెళ్లి పనులన్నీ మంచిగా జరగాలని దేవుణ్ణి వేడుకుంటూ మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ ముందుగానే నానపెట్టుకొని పిండిలాగా పట్టుకుంటారండి. వాటిని ముత్తైదులే పెడతారు. ఇవి కూడా చిన్న చిన్న వడియాల్లాగా, అంటే మనం మామూలుగా పెట్టుకునే వడియాల్లాగా కాకుండా కొంచెం ముద్దలాగా పెడతారు. ఈ మినప వడియాలను కూడా పెళ్లి టైంలోనే వాడతారు అనమాట. ఇది కూడా శుభసూచకంగా జరిగే ఇంకో ప్రక్రియ. పసుపు దంచిన తర్వాత వడియాలు పెట్టడం. సో ఇలా మా తమ్ముడు పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ మా పెద్దమ్మలు అత్తయ్యలు వదినలు అందరూ కలిసి ఒకళ్ళు పసుపు దంచుతుంటే ఒకళ్ళేమో వడియాలు పెడుతున్నారు. కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నిజంగా అండి పెళ్ళి అనగానే ఒక చిన్న భయం ఉంటుంది. అంటే ఆ పాప అప్పుడు దాకా పెంచిన ఇంటిని అన్నిటిని వదిలేసి తనకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకోవటం. నిజంగా అండి ఆడపిల్లలు ఎక్కడైనా సరే వాళ్ళు ఇప్పుడు దాకా పెరిగిన ప్రపంచాన్ని వదిలేసుకొని వేరే ప్రపంచంలోకి రావటం, అది మాంగళ్యానికి ఉన్న ఒక గ్రేట్ అంటే అచీవ్మెంట్ అనమాట. అంటే ఎలా చెప్పాలి అర్థం కాలేదు. ఒక నిజంగా ఆ తాళి పడగానే మెడలో వాళ్ళకి ఒక బాధ్యత గుర్తొస్తుంది. అందరినీ వదిలేసి ఎప్పుడు అలవాటు లేని ప్లేస్లో ఉండటం, నేర్చుకోవటం, అందరినీ అనుకోగా మలుచుకోవటం, అందరితో అనుకోగా ఉండటం. నిజంగా చాలా ఆడపిల్ల అందరూ గ్రేట్ అని చెప్తున్నాను నేను. ఇలా ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇలా జరిగింది. ఇది చూసారు వడియాలు ఎలా పెడుతున్నారో. మా పెద్దమ్మ ఫోటోకి ఫోజీ పెద్దమ్మ అంటే నవ్వుకుంటున్నారు వాళ్ళు.
అందరూ కలిసి వడియాలు కంప్లీట్ చేశారు. ఈ వడియాలు పెట్టుకున్నాక తాంబూలం, ఎవరైతే ముత్తైదులు పసుపు దంచి వడియాలు పెడతారో వాళ్ళకి తాంబూలం కూడా పంచుకొని, అంటే వాకు, ఒక్క, కాయలు, పువ్వు, పసుపు, కుంకుమ ఇలా పెడతారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా జరుగుతుంది. మీ ఏరియాలో ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా తమ్ముడు పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయో. కాకపోతే ప్రజెంట్ అయితే నేను అక్కడ లేను, వీడియోలో అయితే ఎక్కడ కనిపించం. మేము కంటిన్యూగా తర్వాత వస్తూ ఉంటాను వ్లాగ్లో. మా తమ్ముడు వీడియోస్ ఇలాగ పెడుతూ ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా చెప్పా కదా, పసుపు దంచడం అలాగే వడియాలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. మా పెద్దమ్మ తాంబూలం ఇస్తుంది అందరికీ. వీళ్ళందరూ అత్తయ్యలు, పెద్దమ్మలు, వదినలు, పిన్నులు అందరూ ఇంకా బలగం అన్నమాట. ఇది గుంటిపల్లి వారి పెళ్ళి. గుంటుపల్లి వారి పెళ్ళి అంటే ఇంకా అలా ఉంటుంది అనమాట. అలాగే అత్తయ్య వాళ్ళ అంటే శ్రావణి, మా మరదల పేరు శ్రావణి, ఇంటి పేరు కొసన. సో గుంటుపల్లి వారి అబ్బాయి, కొసన వారి అమ్మాయి పెళ్లి వేడుకలు స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.